శ్రీరామచంద్రుడికి ఒక అక్క ఉన్నదని తెలుసా? దశరథుడికి ఒక కూతురు ఉన్నదని మీకు తెలుసా? దశరథ మహారాజుకి శ్రీరామచంద్రుడికి అక్క, దశరథ మహారాజుకి కూతురు ఉన్నది చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు. రామాయణంలో ఎక్కడ ప్రస్తావించినా కానీ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులని ఈ నలుగురు కొడుకులను మాత్రమే ప్రస్తావిస్తారు ఎక్కువగా. దశరథుడికి కూతురు, శ్రీరామచంద్రుడికి అక్క ఉన్నదని చాలామందికి తెలియదు. దశరథుడి కూతురు, శ్రీరామచంద్రుడికి అక్క పేరే శాంత. ఆ శాంతాదేవిని దశరథ మహారాజు రోమపాదుడు అనే రాజుకు దత్తత ఇచ్చింటాడు. ఈ రోమపాదుని భార్య కౌసల్యాదేవి చెల్లెలు. దశరథ మహారాజుకి భార్య అయిన కౌసల్యాదేవి చెల్లెలు రోమపాదుడి భార్య. ఆమె వర్షిణి. ఈ వర్షిణీదేవి ఒకసారి అయోధ్యకు వచ్చినప్పుడు కౌసల్యతో ఈ శాంత లాంటి కూతురు నాకు ఉంటే బాగుండే అని కౌసల్యతో చెప్పగా, అప్పుడు కౌసల్య దశరథ మహారాజు ఆ వర్షిణీదేవికి ఈ శాంతాదేవిని దత్తత ఇస్తారు. ఈ దత్తత ఇచ్చినాక దశరథ మహారాజుకి ఇక సంతానం కలగలేదు, పుత్రులు కలగలే. తర్వాత కొంతకాలానికి ఇదే విషయమై వశిష్ఠ మహర్షితో దశరథ మహారాజు చెప్పగా, అప్పుడు పుత్రకామిష్టి యాగం, ఋష్యశృంగుడు మహర్షితో పుత్రకామిష్టి యాగం చేయమని దశరథ మహారాజుకు వశిష్ఠ మహర్షి చెప్తాడు. అప్పుడు ఈ ఋష్యశృంగుడు ఎవరూ కాదు, దశరథుని అల్లుడే. అనగా ఆ వర్షిణీదేవి శాంతాదేవిని దత్తత తీసుకొని పోయిన తర్వాత రోమపాదుడు వర్షిణీదేవి ఈ శాంతని దత్తత తీసుకున్న తర్వాత ఋష్యశృంగుడికి ఈమెను ఇచ్చి పెళ్లి చేస్తారు. అంగరాజ్య యువరాణి శాంతాదేవి. ఈ రోమపాదుడు వాళ్ళ రాజ్యంలో ఒకసారి వానలు లేక కరువు రాగా ఋష్యశృంగుడిని వచ్చి ఒక యాగం చేయమనగా, ఆ యాగం చేసిన తర్వాత అక్కడ కరువు తీరి వర్షాలు పడి తర్వాత ఆ శాంతాదేవిని రోమపాదుడు వర్షిని ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేస్తారు. అలా ఋష్యశృంగుడికి శాంతాదేవిని ఇచ్చి వివాహం చేయగా ఈ దశరథ మహారాజుకి ఇక పుత్రులు కలగనందుకు వశిష్ఠ మహర్షి ఋష్యశృంగుడితో పుత్రకామిష్టి యాగం చేయమని దశరథ మహారాజుకు చెప్పగా, అప్పుడు కూతురు మీద ఈ దశరథ మహారాజుకు దృష్టి మరలి ఋష్యశృంగుడి దగ్గరకు పోయి కూతుర్ని, ఋష్యశృంగుడిని, నీ భర్తను నాకు పుత్రకామిష్టి యాగం చేయమని చెప్పమనగా, ఆమె ఋష్యశృంగుడితో మా నాన్నకు సంతానం లేదు, ఎలాగైనా నీవు పుత్రకామిష్టి యాగం చెయ్యమని కోరగా, అప్పుడు ఋష్యశృంగుడు నేను పుత్రకామిష్టి యాగం చేస్తే నాకు ఉన్న తపశ్శక్తి అంతా పోతుంది, కాబట్టి నీవు అడవులలోనే ఉండాలి, అక్కడికి రాకూడదు అని భార్యను కోరుతాడు ఋష్యశృంగుడు. సరే, నేను అడవిలోనే ఉంటా, అక్కడికి రాను, మా నాన్నకు పుత్ర సంతానం కలుగజేయి అని ఋష్యశృంగుడిని శాంతాదేవి కోరగా, అప్పుడు ఋష్యశృంగుడు దశరథుడు వాళ్ళ భార్యలతోటి పుత్రకామిష్టి యాగం, ఋష్యశృంగ మహర్షి పుత్రకామిష్టి యాగం చేయిస్తాడు. అప్పుడు ఆ యాగంలెళ్ళి ఆ యాగం చేస్తుండగా ఆ యాగంలో నుంచి ఒక పురుషుడు వచ్చి పాయాసాన్ని తీసుకువచ్చి ఆ దశరథ మహారాజుకు ఇచ్చి ఆ పాయాసాన్ని ముగ్గురు భార్యలతోటి తినిపించమని చెప్పగా,
అప్పుడు దశరథుడు ఆ పాయాసాన్ని ముగ్గురు భార్యలకు తినిపించినాక నలుగురు కుమారులు పుడతారు. వాళ్ళే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఈ దశరథునికి మొత్తం సంతానం 5. శాంతాదేవి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఈ శాంతాదేవి కూడా కౌశల్య కుమార్తెయే. ఇది దశరథుని పుత్ర సంతానం 5. రామాయణంలో ఎక్కడ ప్రస్తావించినా కానీ ఎక్కువగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని ఈ 4 కుమారులను మాత్రమే ఎక్కువగా చెప్తారు. కానీ దశరథునికి ఒక కూతురు ఉన్నది. ఆమెను దత్తత కౌశల్య దేవి చెల్లెలకు దత్తత ఇచ్చింటాడు. ఇది తెలియదు చాలామందికి. అందుకనే దశరథుని సంతానం అయితే 5. శాంతాదేవి, రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు. వీళ్ళు 5 దశరథుని సంతానం. జై శ్రీరామ్.